ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడైన యేసు ప్రభు, నీకే స్తోత్రాలు. దేవై ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తుంటుండగా ఆరాధనలో పాల్గొంటున్నటువంటి కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. నీ వాక్యాన్ని విత్తుచున్న నీ దాసుని మరుగుపరిచి పరిశుద్ధాత్మతో నింపి అయా మీరే మాట్లాడించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివ నింపనినలో ఎవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు కదా? అందరము దేవునికి వందనాలు చెల్లిందాం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ ప్రాతకాల ఆరాధనలో మనం యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద చేసినటువంటి ప్రసంగములు ఇచ్చిన ధన్యతలు మనం కలిసి ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఈ దినము మనం మత్తయి సువార్త 5వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం.
కనికరము గలవారు ధన్యులు. దయచేసి చెప్పుకుందాం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగి ఉంటే మనము కనికరము పొందుతాం అని ప్రభు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో 5వ ధన్యత ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఈ భూలోక జీవితంలో మానవులకి కావలసినటువంటి ఆస్తి కనికరము కావాలి. దేవుని వాక్యం అంటుంది, ఎవరు ఏ కొలత కొలిస్తే ఆ కొలత కొలవబడతాం. కాబట్టి మనము కనికరింపబడాలి అంటే యేసు ప్రభు వారు ఇచ్చిన ధన్యతలో ఒక మంచి సూత్రం, నువ్వు ఇతరులను కనికరించు. అవసరము లేని వారి ఎడల మెప్పు పొందటానికి కనికరము కలిగి ఉండటం అనే దానిలో అర్థం లేదు. ఎవరు ఎటువంటి అవసరతలు ఉన్నారు, వారి అవసరతలు ఎరిగి ప్రభు పేరిట తీర్చే కనికరాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ కనికరము అనే మాట గ్రీక్ భాషలో కెసెద్ అని చెప్పబడుతూ ఉంటున్నట్లుగా చూస్తాం. అంటే ఈ గ్రీకు మాటకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఎదుటివాడు ఏ అవసరతలతో ఉన్నాడు, ఆ అవసరతలతో మనము ఏకీభవించినటువంటి భావాన్ని కలిగి ఉండుట. అతను ఆకలి కలిగి ఉన్నాడు, క్షుద్బాధ అంటాం, కడుపు మంట. ఏమండి, ఆ ఆకలి అతనికి ఎంత బాధ కలిగిస్తుందో అది నీవు అర్థం చేసుకోగలిగిన దానిని గ్రీకు భాషలో అతని బాధను అర్థం చేసుకుంటామనే దానిని కనికరము అని చెబుతున్నారు. ఒక వ్యక్తి కొనటానికి లేక, కప్పుకుంటానికి లేక, చలిలో బిగుసుకుని ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం మనం అర్థం చేసుకోగలిగితే అతనికి ఉన్నటువంటి ఆ చలిని ప్రొటెక్ట్ చేయటానికి, లేక ఆ చలి నుండి కాపాడటానికి ఏదైనా ఒక వస్త్రము మనము తనకి ఇవ్వటము అనేది కనికరము అంటుంది. లోకములో బీదలుండక మానరని, పేదలు బీదలు ఇటువంటి వారు అనేక మంది ఉంటారు. బిడ్డలు అంటే కనుక్కున్న ప్రతి తల్లిదండ్రులకి ఎంతో మమకారం ఉంటుంది. కానీ పేదలు బీదలని నేను ప్రస్తావించాను. అటువంటి వారి కుటుంబాల్లో ఒకవేళ ఏదైనా వ్యాధి బాధ కలిగినప్పుడు ఆ వ్యాధి బాధను కూడా వాళ్ళు బాగు చేయించుకునే స్తోమత లేక గాయపడి దుఃఖపడి వేదన పొందుతున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని వారికి తగు రీతిలో సహాయము చేయగలిగితే దానిని కనికరము అని చెప్పబడుతుంది. ప్రియులారా, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు కనికరము కలిగిన దేవుడు. మరి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఏ లక్షణం కలిగి ఉండాలి అంటే, తండ్రి యొక్క కనికరాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము అనే మాటకు తెలుగులో కృప అని వ్రాయబడుతూ ఉన్నది. దానిని ఇంగ్లీష్లో మర్సీ అని, గుడ్నెస్ అని, లవింగ్ కైండ్నెస్ అని చక్కటి మాటలు ఇంగ్లీష్లో చెప్పబడుతున్నాయి. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఆయన 23వ అధ్యాయం 23వ వచనంలో కూడా వారికి కనికరమును గూర్చి బోధించాను అని వ్రాయబడింది. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉంటే
ఎటువంటి స్వభావము కలిగి ఉంటే అటువంటి స్వభావము లక్షణాలు బిడ్డలకు మ్యాక్సిమం వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులైన మనము ఒకవేళ అశ్రద్ధ చేయబడుచున్నవారు, బీదరికములో ఉన్నవారు, కనికరములో ఉన్నవారు, తినటానికి లేనటువంటి వారు, ఇటువంటి వారికి మనము వారి పట్ల కనికరము కలిగి ఉండాలి అని ప్రభు ఆయన బంగారు వాక్యాలు అనగా ధన్యతలలో 5వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనములో తేటగా ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనంలో దైవవాక్యం అంటుంది, యెహోవా బహు వాత్సల్యము గలవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. కనికరము అనే మాటను కృపగా కూడా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన యొక్క కనికరము నిరంతరము ఉంటుంది. మనకు వ్యక్తుల పట్ల ఉన్న గౌరవము కానీ, ప్రేమ కానీ, ఆదరణ కానీ, అభిమానము కానీ కనిపించినంత కాలము కొంతకాలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఒకరికి ఒకరు కనుమరుగైపోయిన తరువాత వారి కనుసన్నల్లో ఎవరు ఉంటే ఈ ప్రేమ అటు మరలుతుంది. ఇది ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ కాదు. ప్రభు అటు కనికరం ఏ విధంగా ఉంటుంది అంటున్నాడంటే నిరంతరం ఉంటుంది. మానవుల యొక్క రీతిలో స్వభావము కలిగి కాదు, ఆయన కనికరం నిరంతరం. మంచివాడైనా చెడ్డవాడైనా, విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా తన బిడ్డల పట్ల ఆయన కనికరము నిరంతరము ఉంటుంది అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నారు. ముగింపుగా ఆలోచన చేస్తున్నాడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఆయన అంటున్నాడు, ఆయన తన విశేష కనికరము చెప్పున. దేని చేతండి? ఆయన తన విశేష కనికరము చెప్పున ఆయన మరలా మనలను జన్మింపచేశాడు. మానవుడు తన జీవితములో మరణము చేత పట్టబడి ఇక ద డెత్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎప్పటికీ మనం మరణానికి పాత్రులమే. కానీ ఆయన కనికరము కలిగిన వాడు అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆయన వాత్సల్యత నిరంతరం ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి ఆయన మనలనట మరలా ఆయన జన్మింపచేస్తున్నాడు. అందుకని యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో అక్కచెల్లెలతో చెప్పే మాట యేసయ్య, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నటికీ చనిపోడు. ఆయన కనికరము శాశ్వతమైనది, నిరంతరము నిత్యము ఉండేది. కాబట్టే మానవుడు విశ్వాస జీవితంలో నుండి అవిశ్వాసిగా మారుతున్నప్పటికీ కూడా దేవునికి సమీపస్థుడుగా జీవించి ప్రస్తుత కాలము దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నప్పటికీ కూడా లోక సంబంధంగా ప్రభు యొక్క కనికరాన్ని, ప్రేమను, కృపను మర్చిపోతున్నప్పటికీ కూడా ఆయన విశేష కనికరము చెప్పిన మనలను ఆయన తిరిగి జన్మింపచేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనమును కూడా అట్టి కనికరం ఇతరుల పట్ల కలిగి ప్రభు యొక్క కనికరమును పొందుకుంటారు. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నువ్వు కనికరము గల దేవుడవు నాయనా. నీ బిడ్డలము కనికరము కలిగి ఉండటానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఎండల తీవ్రత తగ్గించండి. పరీక్షలు రాసిన బిడ్డల యొక్క 10th క్లాస్ మంచి రిజల్ట్ రావటానికి కృప చేయండి. ఉద్యోగాలు, వివాహాల కొరకు, సంతానము కొరకు ప్రార్థిస్తాం. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధపూర్వ బీభత్సాలు నాయన అణచి సమాధానం కలుగు చెవులు ప్రార్థిస్తాం. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించి ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడు సంరక్షించి కడిపించును గాక.